నెక్కొండ మార్కెట్ లో కలెక్టర్ సాక్షిగా రైతులను బెదిరించడం ఖండనీయం. రైతులను బెదిరిస్తే సమస్యల పరిష్కారం కావు. ఎమ్మెల్యే ప్రణాళిక లేకుండా కొనుగోలు ప్రక్రియ ఎందుకు ప్రారంభించారు? ప్రభుత్వానికే గన్ని సంచులు లేనప్పుడు రైతులకు ఎలా ఇస్తారు? 80,000 ఎకరాల్లో పంట పండితే కేవలం 6 కొనుగోలు కేంద్రాలు ఎలా సరిపోతాయి? గతంలో 42 కేంద్రాలు ఉండేవి. ఇప్పుడు ఎందుకు తగ్గించారో చెప్పాలి. 40 డిగ్రీల ఎండలో రైతులు 40 రోజులుగా మార్కెట్ లో ఇబ్బందులు పడుతున్నారు. 3-4 లక్షల బస్తాల దిగుబడి ఉంటుందని ముందే అంచనా వేయలేదా? కేవలం 30,000 గన్ని సంచులు ఇచ్చి బాధ్యత నుండి తప్పించుకోవడం సరైంది కాదు. పోలీసులతో రైతులను భయపెట్టడం కాదు, సమస్యలు పరిష్కరించాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే రైతులకు క్షమాపణ చెప్పి తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దొరకకపోతే ఆగు, మేము ఇస్తాం. విను, దొరకకపోతే ఆగు, మేము ఇస్తాం. నీ మొత్తం కొంటాం. కాకపోతే 2 రోజులు లేట్ అవుతాయి. ఇక్కడే మాత్రం 2 రోజుల్లో ఈ మార్కెట్లో నెక్కొండ మార్కెట్ యార్డ్లో ఉన్నాయి, అమీన్పేటలో ఉన్నాయి. 2 కూడా 2 రోజుల్లో మొత్తం ఖాళీ. हमारे वाले लेगा सर सर हमारे वाले 26 తీసుకుంటున్నాం. అవి 26 క్వింటల్ తీసుకుంటాను. స్టేట్ మొత్తం తీసుకుంటాను. మిగిలిన పంట కూడా 1 ఎకరం 1/2 ఎకరం రాయమని చెప్పాను. అది ఇస్తాం సార్ చెప్పిన. ఇప్పుడు కాదు 10 రోజుల కింద ఇక్కడ కాంట్రాక్ట్ చెప్పిన. అది ఉపయోగపడి పెట్టుకో. ఆ స్టేట్ పాలసీ కాబట్టి మనం ఇప్పటి నుంచి అదే సీరియల్ ప్రకారం ఒక రోజు ఎవరైతే వచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.